చాలా సందర్భాల్లో చెప్పిండు. కేవలం మా సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు నమ్మిండు తిన్నోళ్ళు ప్రజలు. ఓటేస్తే మేము గెలుస్తాం. ప్రజలు గుడ్డిగా నమ్మిండు ఆయన. ఉమ్, కానీ ఆయన మంచి చేసి ప్రచారం చేసుకోలేదు. ఉమ్, ప్రతిపక్ష పార్టీలేమో లేని ఆరోపణలను ఇందాక మీరు అడిగారు కాళేశ్వరం 1,00,000 కోట్లని. ఉమ్, మీరు నమ్మిల్లా? కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తిన్నాడంటే మీరు కాదు, మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా నమ్మిండా? ఉమ్, ఎవడు నమ్మడు. కానీ ప్రజలు నమ్మిండ్రు. ఎందుకు నమ్మిండ్రు అంటే వాళ్ళకి తెలియదు ఎంత కేటాయించిండ్రు, ఎంత ఖర్చు అవుతుంది. కేసీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యుల జీవన విధానంలో కూడా కొంత మార్పు వచ్చింది. డబ్బులు. ఇవన్నీ కూడా చూశారు వాళ్ళు. డబ్బు సంపాదించడానికి అవినీతే కారణమా? ఉమ్, ఇప్పుడు వెనుకటి నుంచి ల్యాండ్ సెటిల్మెంట్స్ ఉన్నాయి. ప్రతి రాజకీయ నాయకుడికి తన పద్ధతి తనకు ఉంటుంది డబ్బు సంపాదించడానికి. వెనుకటి నుంచి సెటిల్ కానీ కొన్ని వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి సెటిల్ చేసుకోగలిగారు, ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి. కానీ వాళ్ళేమీ అక్రమ మార్గాలు దొక్కలేదు, వాళ్ళేమీ అవినీతి పాల్పడలేదు. వాస్తవంగా కాళేశ్వరంలో ఆనాటికైనా ఖర్చు 93,000 కోట్లు. బట్ ప్రతిపక్ష నాయకుడు, దేశంలో ఉన్న గొప్ప ప్రతిపక్ష నాయకుడే వచ్చి 1,00,000 కోట్లు తినడంటే నిజమేనేమో అనుకున్నారు ప్రజలు. ఉద్యోగాలు వచ్చి కూడా చెప్పుకోలేదు. గత 10 ఏళ్లలో ప్రపోర్షనేట్గా తెలంగాణలో వచ్చిన ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో రాలేదు. ఎలక్షన్ టైంలోనే కాళేశ్వరం కూలిపోవడం కూడా ఒక పెద్ద మైనస్ అయింది కదా. అది కూలిపోయిందా కూల్చిందా మనకు తెలియదు. ఉమ్, ఆ లోపల వాటర్లో పెట్టే బాంబులు కూడా ఉంటాయి, కెమికల్ బాంబ్స్. ఉమ్, ఏం జరిగిందో మనకు తెలియదు. బట్ ఏదెట్లున్నా మేడిగడ్డ వల్ల లాభం ఎంత నష్టం ఎంత ప్రజలకైతే తెలియాలి కదా. ఇప్పుడు అనుభవిస్తున్నారు. 2 పంటలు పోయినాయి, ఇప్పుడు 3వ పంట పోతుంది. ఉమ్, ఎవరు నష్టపోయింది? ఎవరు ఓట్లు వేసిన ప్రజలే కదా. ఏ ఉత్తర తెలంగాణ వాదాన్ని నిలబెట్టిందో ఆ ఉత్తర తెలంగాణలో పట్టుమని 10 సీట్లు ఇవ్వలేదు. నష్టపోయింది ప్రజలు. కేసీఆర్ ఆయనకు విశ్రాంతి దొరికింది, మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు, రీఎనర్జైజ్ అవుతున్నాడు. నష్టపోయింది మీరా ఆయన? ఉమ్, పార్టీలో 1,500 కోట్ల ఫండ్ ఉంది, ఆయనకేం నష్టం? ఓటేసి మన చేత్తో మన కన్ను పొడుచుకున్నది మనమే కదా. ఎలక్షన్ టైంలో చాలా సందర్భాలు కూడా చెప్పిండు, ఓడిపోతే నేను ఇంట్లో కూర్చుంటా, నాకేం పెద్ద. మరి చెప్పినాక కూడా ఓడించాను కదా. గొప్పగా ఉంటుంది అనుకున్నారు మార్పు అనేది. అర్థమైంది, పశ్చాత్తాపడాలి. వాళ్ళకు కూడా మంచిది, వీళ్ళకు కూడా మంచిది. ఎందుకంటే ప్రజలకు కూడా తెలిసి రావాలి కేసీఆర్ ఏంది, కాంగ్రెస్ ఏంది అనేది. ఎందుకంటే 30-40 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణను సర్వనాశనం చేసింది కాంగ్రెసే కదా. లేకపోతే నక్సలిజం ఎందుకు వచ్చేది, ఆత్మహత్యలు ఎందుకు వచ్చేది? మళ్ళీ వాళ్ళనే కోరుకున్నారు ప్రజలు. అసలు అన్నిటికంటే ముఖ్యమైనది స్వయం పాలనను వదిలిపెట్టి పరాయి పాలనను కోరుకున్నారు కదా. ఇలా 30 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు పోవాల్సి వస్తుంది? ఆయన ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్ నియమించలేకపోతున్నాడు, ఒక మంత్రి పదవులను నియమించలేకపోతున్నాడు. ఇంకెనిమిది 6 బెర్తులు ఖాళీ పెట్టుకొని. అంటే ఒక జాతీయ పార్టీ కదా మీ లెక్క, కాంగ్రెస్ పార్టీ. మనకు అవసరం తెలంగాణకు స్వయం పాలన కావాలి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మన చేతుల్లో ఉండాలనుకుంటామా? ఇప్పటికీ టీఆర్ఎస్ చేతుల్లో ఉండాలి అధికారం. చేతనైతే ఇంకో పార్టీ పెట్టుకోమని ఎవరు వద్దన్నారు? ఇంకో పార్టీ పెట్టుకొని కొట్లాడడానికి ఎవరు వద్దన్నారా? కానీ స్వయం పాలన కావాలి. ఈ జాతీయ పార్టీల చేతిలో పెడితే ఏమైందంటే ఢిల్లీ పాదాల ముందు మోకరిల్లాల్సి వస్తుంది. అది ప్రజలకు అర్థం కావాలి కదా. మళ్ళీ కూడా తప్పు చేస్తారు కావచ్చు రేపు. కాంగ్రెస్ వద్దని బీజేపీ కూడా అధికారం ఇవ్వచ్చు. అంటే తెలివి తక్కువ జనం మనం ఏం చేస్తాం చెప్పండి.